తర్వాత ఆ ఎఫ్ఐఆర్ ని లాజికల్ కన్క్లూషన్ కి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పోలీసు విభాగం మీద ఉంది. ఇట్ ఈస్ రిపోర్టెడ్లీ పుట్ అసైడ్ కదా సార్, ఇట్ వాస్ రిపోర్టెడ్లీ పుట్ అసైడ్ కదా. అంటే మరి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఈ ఆర్గ్యుమెంట్స్ లో ఏ విధంగా దాన్ని బయటికి తీస్తారన్నది కూడా చూడాలి. ఓకే, ఇట్ ఆల్ ఎందుకంటే డిపెండ్స్ అపాన్. బేసిక్ గా పీపుల్ వాంట్ టు నో, ప్రజలకు తెలియాలి అప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అన్నది. అప్పుడు వాళ్ళ ఎఫ్ఐఆర్ లో ప్రతి సంవత్సరానికి 1300 కోట్లు నష్టపోయింది ప్రభుత్వం అన్నది వాళ్ళ ఎఫ్ఐఆర్ లో ఉన్న భాగం. అంటే 5 సంవత్సరాలకు వేస్తే సుమారుగా 6500 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లన్నదని 2023 ఎఫ్ఐఆర్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు ఇది 3500 కోట్లు అంటున్నారు. అంటే టోటల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 10,000 కోట్ల నష్టం జరిగింది. సో ఇప్పుడు మనం ప్రజలకు జరిగిన నష్టాన్ని మాట్లాడాలి కానీ ప్రభుత్వాల నష్టాల గురించి కాదు. కాబట్టి ఈ 2 కేసులను బయటికి తీసుకొచ్చి విషయాలు ఏంటి అన్నది జరగాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత ఇటువంటి కేసులు జరగకుండా ఏ విధంగా మన సిస్టంలో మార్పులు రావాలన్నది కూడా ఆలోచించాల్సిన అంశం. ఇప్పుడు మీరు చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా లిక్కర్ స్కామ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడే మనం చూస్తే ఛత్తీస్గఢ్ ఇంతకు ముందు సీఎం అయిన భూపేంద్ర బఘేల్ వాళ్ళ కొడుకును అరెస్ట్ చేయడం జరిగింది లిక్కర్ స్కామ్. తర్వాత వచ్చేసి మీరు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనకు తెలిసింది. అందులో మనీష్ సిసోదియా కావచ్చు, లేకుంటే కేజ్రీవాల్ కావచ్చు, లేకుంటే కవిత గారు కావచ్చు, వీరందరినీ కూడా అందులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రొహిబిషన్ ఉన్న స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బీహారు, తర్వాత గుజరాత్, అక్కడ కూడా లిక్కర్ స్కామ్లు ఉన్నాయి. ప్రొహిబిషన్ ఉన్న చోట కూడా అంటే అక్కడ ఇల్లీగల్ లిక్కర్ తయారు చేస్తూ అక్కడ 200 మంది చనిపోయారు బీహార్. కాబట్టి అది వేరొక లిక్కర్ స్కామ్. అది అంటే అక్కడ కూడా రాజకీయ నాయకులు వీళ్లకు వత్తాసు పలుకుతూ వాళ్ళు ఇల్లీగల్ లిక్కర్ తయారు చేయడానికి వారి మద్దతునిస్తూ ఆ ఇల్లీగల్ లిక్కర్ తాగి ప్రజలు మరణించిన సంఘటనలు ఉన్నాయి మనకి. కాబట్టి ప్రొహిబిషన్ లేని చోట లిక్కర్ స్కామ్, ప్రొహిబిషన్ ఉన్న చోట లిక్కర్ స్కామ్. అంటే మొత్తం దేశమంతా కూడా లిక్కర్ స్కాములతోనే అన్ని చోట్ల జరుగుతున్నాయి లిక్కర్ స్కామ్స్. ఏపీ వచ్చేప్పటికి సార్ 10,000 కోట్లు, అంటే ఆ రెజీమ్ ఈ రెజీమ్ రెండు కలిపి చెప్తున్నాను మీరు అన్నట్టు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ వాల్యూమ్ కదండి వెన్ కంపేర్ టు ఢిల్లీ కానీ అదర్ స్టేట్స్ కానీ. అంటే వాల్యూమ్ చూసుకుంటే అంటే ఎఫ్ఐఆర్ లో వీళ్ళు ఇచ్చిన ఆ ఫిగర్ని బట్టి ఎఫ్ఐఆర్ లో ఇచ్చిన ఫిగర్ ఫైనల్ గా చూసుకుంటే మీరు అన్నట్టు 10,000 కోట్లు. సో ఈ విధంగా తీసుకుంటూ పోతుంటే ఫైనల్ గా ఐ థింక్ ఈ విషయం పార్లమెంట్ లో కూడా చర్చిస్తామని ఎంపీలు మాట్లాడుతున్నారు. అంటే ఫైనల్ గా పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ గురించి దేని గురించి చర్చ జరుగుతుందంటే లిక్కర్ స్కాముల గురించి చర్చ జరుగుతుంది. అమరావతి పోలవరం కాకుండా అంటే మనం అక్కడ చర్చించాల్సింది మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు, రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రంలో ఉపాధి, ఇలాంటి వాటిని వదిలేసి ఫైనల్ గా ఏపీ ఎంపీలు అక్కడ కోరుకున్నది ఏంటంటే మేము లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాం. అంటే వేర్ ఇస్ ది స్టేట్ గోయింగ్ అన్నది. అంటే నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ రిజిమ్. అంటే ప్రభుత్వాలు మారే గానీ స్కాములు అయితే కంటిన్యూ అవుతున్నాయి అన్నది ఎఫ్ఐఆర్లను బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అప్పుడు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ అది ఫాల్స్ అంటారు. వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఫాల్స్ అంటారు. కాబట్టి వీటన్నిటినీ ఫైనల్ గా ఒక సిట్టింగ్ జడ్జి అధ్యక్షతన ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఉందన్నది నా అభిప్రాయం. అంటే ప్రభుత్వాలు మారినప్పుడంతా కూడా ఈ కేసులు ప్రభుత్వం మారిన వెంటనే ఆ కేసులు పక్కకు వెళ్ళిపోవడం అన్నది కూడా కరెక్ట్ కాదు. సో సంబడీ హ్యాస్ టు టేక్ ఎ లీడ్ అండ్ దే షుడ్ డూ ఇట్. తర్వాత ఈ లిక్కర్ స్కామ్లు జరగకుండా ఏం చేయాలి? ఎందుకంటే ప్రభుత్వాలు ఏ రాష్ట్రాల్లో చూసినా కూడా, ఈవెన్ తమిళనాడులో కూడా అన్నారు, తమిళనాడు కూడా ఇంతకు ముందు జరిగినట్టు ప్రభుత్వమే లిక్కర్ షాప్స్ అని రన్ చేస్తుంది. తమిళనాడులో కూడా ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉందో అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు వారు మొత్తం కూడా ప్రభుత్వం ద్వారానే ఈ షాప్స్ అన్ని కూడా నడపడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు పాలసీ మార్చి మళ్ళా టెండర్స్, ఆక్షన్స్, ఆ తర్వాత ఈ విధంగా లిక్కర్ షాప్స్ ని చేయడం జరిగింది. సో ఈ విధంగా లిక్కర్ పాలసీ మార్పు అన్నది ఒకటి. ఆ తర్వాత ముఖ్యంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే, మీరు కోవిడ్ కాలంలో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రుల యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది కోవిడ్ పరిస్థితిని చర్చించడానికి. ఆ సందర్భంగా ముఖ్యమంత్రులందరూ చేసిన ఏకైక రిక్వెస్ట్, మొదటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు స్కూల్స్ మూయండి, వేరేవి మూయండి, కానీ లిక్కర్ షాపులు మాత్రం తెరవండి అన్నది వాళ్ళందరి డిమాండ్. అంటే అల్టిమేట్ గా ఏమైందంటే, రాష్ట్ర ప్రభుత్వాలు నడవాలంటే ప్రజలు తాగితే తప్ప
ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నడవని పరిస్థితికి మనం తీసుకొచ్చాం రాష్ట్రాలు. అంటే ఒకవైపు ఫ్రీ బీస్ ప్రకటించడం, మేము నవరత్నాలు ఇస్తామని, లేకుంటే ఇక్కడ సూపర్ 6 ఇస్తామని ఇవన్నీ ప్రకటిస్తూ ఫైనల్గా వీటికి డబ్బులు ఎక్కడి నుంచి రావాలంటే అప్పుల రూపంలో రావాలి, లేకుంటే ప్రజలు మద్యం తాగాలి. ఈ పరిస్థితికి రాష్ట్రాలు దిగజారిపోతున్నాయి. సో వీటన్నిటి గురించి కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎలాగైతే